మనకు ఒక కస్టమర్ కంప్లైంట్ వచ్చింది. क्या क्या बात कर रहे हैं? విచ్ ఇస్ యాక్చువల్లీ మైలేజ్ ప్రాబ్లం అన్నమాట. గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో వెల్కమ్ టు సైబోర్గెక్స్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక కస్టమర్ కంప్లైంట్ వచ్చింది విచ్ ఇస్ యాక్చువల్లీ మైలేజ్ ప్రాబ్లం అన్నమాట. మనం కస్టమర్కి ఆఫర్ చేసిన రేంజ్ వచ్చేసి అప్ టు 100 కిలోమీటర్స్ అని. సో కస్టమర్ ఇస్ కంప్లైంటింగ్ లైక్ 60 సంథింగ్ కిలోమీటర్స్ వస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. సో ఈరోజు వచ్చేసి మనం రేంజ్ టెస్ట్ చేస్తున్నాము. సో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఈ వెహికల్ వచ్చేసి మనకు కస్టమర్ది. సో ఈజ్ బిన్ కంప్లైంటింగ్ సిన్స్ ఫర్ లైక్ అ వీక్ టుడే. సో ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టున్నాము. ఇఫ్ ఛార్జింగ్ అయిన వెంటనే మనకు లైక్ ఫుల్ ఛార్జింగ్ అయిన వెంటనే విల్ గో ఇన్ టు స్ట్రైట్ లైన్ అండ్ విల్ షో లైక్ అంటే నేను చెప్తే ఇది కరెక్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ విల్ సీ దట్ అనే జీపీఎస్ ట్రాకర్ అనమాట. విల్ యూజ్ దిస్ యాప్ అండ్ విల్ స్టార్ట్ రికార్డింగ్ ఇన్ దిస్ అండ్ ఫైనల్లీ మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామని చెప్పేసి ఈ యాప్లో చూపిస్తాను మీకు. సో A few moments later. సో యాక్చువల్గా నేను ఒకటి చూపించాల్సి వచ్చింది అనమాట. ఏంటంటే 100% అంటే ఫుల్ ఛార్జింగ్ అని కొంతమంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే 100% అయ్యింది ఛార్జింగ్ మీరు చూసినట్టయితే. బట్ ప్రాబ్లం ఏంటంటే ద ఛార్జర్ ఈజ్ స్టిల్ పుషింగ్ ద ఛార్జింగ్ అనమాట. మీరు ఫ్యాన్ సౌండ్ వినొచ్చు. అది మనకు ఎందుకు పుష్ చేస్తుందంటే ఇక్కడ 66.9 వోల్ట్స్ వచ్చింది కదా, ఇది 67 వోల్ట్స్ వరకు పుష్ చేయాలన్నమాట. అందుకని ఇంకా ఛార్జర్ పుష్ చేస్తుంది ఛార్జింగ్. 67 వోల్టేజ్ అయినప్పుడు 100% కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఛార్జర్ వచ్చేసి 100% అయిందని వెంటనే బంద్ చేయడం కాదు. 67 వోల్టేజ్ ఛార్జర్ అదంతటి కదే ఆఫ్ అయినప్పుడు అంటే లైక్ ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది అనమాట. దట్స్ వెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద బ్యాటరీ ఈజ్ ఫుల్లీ ఛార్జ్డ్. సో ఇది చెప్పాలనుకున్నాను నేను. చాలామంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. A few moments later. సో ఛార్జింగ్ 100% ఎక్కింది. సో ట్రిప్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 695 కిలోమీటర్స్. సో దిస్ ఇస్ ఆన్ 67 వోల్ట్స్ నో. సో ఇట్ ఈస్ ఫుల్లీ ఛార్జ్డ్. సో లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. ఓకే, మొబైల్లో ట్రాకర్ సెట్ చేసిన గాయస్, లెట్స్ గో. సో యాక్చువల్గా వచ్చేసి మనం కంప్లీట్ రైడ్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో వాట్ ఆర్ ద మైలేజ్ రికార్డింగ్స్ విల్ డిస్ప్లే ఇన్ ద వీడియో. సో దిస్ వాజ్ యాక్చువల్లీ అ రౌండ్ ట్రిప్ ఫ్రమ్ పత్తికొండ టు కోడ్మూర్ అండ్ కోడ్మూర్ టు పత్తికొండ. దిస్ వాజ్ ద బ్యాటరీ వెన్ వి రీచ్ బ్యాక్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ ద వన్ మినిట్. వీ హ్యావ్ కంప్లీటెడ్ 91 కిలోమీటర్స్ ఇన్ దిస్ రైడ్. సో యా ఓకే గైస్, మనం నిన్న రైడ్ అయితే ఆల్మోస్ట్ ఒక 91 కిలోమీటర్స్ అయితే కవర్ చేసుకున్నాం. నేను అది మీకు మన జీపీఎస్ ట్రాకర్ రికార్డ్ చేసింది మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇంకా వచ్చేసి మనకు ఒక 2 పాయింట్స్ బ్యాలెన్స్ ఉంది లైక్ 52 వోల్టేజ్లో. సో ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మనం జీపీఎస్ రికార్డ్ చేసి టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఇక్కడ ఈ వెహికల్ ఇక్కడే ఉంది మనకు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకా 2 పాయింట్స్ ఉందన్నమాట మనకు. సో దెర్ ఇస్ అన్ ఇష్యూ యాక్చువల్లీ. ద మీటర్ అంటే మనకి ట్రిప్ మీటర్ కానీ మనకు ఓడోమీటర్ కానీ కొంచెం తప్పు చూపిస్తుంది అనమాట. సో యాజ్ యూ కెన్ సీ 55 వోల్టేజ్ 2 పాయింట్స్. సో విల్ టేక్ దిస్ ఫర్ ఎ రైడ్ అండ్ అగైన్ అండ్ టోటల్గా మనకు ఎంత వచ్చిందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాము. ఓకే, ప్లీజ్ మేక్ షూర్ యూ వాచ్ ద ఫుల్ వీడియో గాయస్. ఓకే గాయస్, మనమైతే రైడ్ కంప్లీట్ చేసుకున్నాము. మన టెస్ట్ మైలేజ్ వచ్చేసి నిన్న మనం రైడ్ చేసినప్పుడు ఇట్ వాస్ 91 కిలోమీటర్స్ అండ్ నవ్ ఇప్పుడు మార్నింగ్ రిమైనింగ్ బ్యాటరీ కూడా రైడ్ చేసి చూసినాం అనమాట. సో నవ్ ఇట్స్ 15 పాయింట్ సంథింగ్ లైక్ ఐ విల్ డిస్ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ వచ్చేసి మనకు 52 వోల్టేజ్ వచ్చింది అండ్ బ్యాటరీ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇది వచ్చేసి మనకు నిన్న వచ్చిన మైలేజ్ 91 కిలోమీటర్స్ ఇన్ వన్ ట్రిప్ రైడ్ అండ్ నవ్ ఇట్ ఈస్ ఆన్ 15.74 కిలోమీటర్స్ విచ్ ఇన్ టోటల్ ఈస్ 107 కిలోమీటర్స్. వీ కెప్ట్ ఇట్ ఆన్ ద ఛార్జింగ్ నౌ. సో మనం కస్టమర్కి ఆఫర్ చేసిన రేంజ్ వచ్చేసి 100. సో మనకు వచ్చేసి మనకు 107 వచ్చింది లైక్ ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ అనుకున్నాం యావరేజ్గా. సో ఇట్స్
లార్జర్ దాన్ అంటే మనకు కస్టమర్కి ఆఫర్ చేసిన రేంజ్ కన్నా మన వెహికల్ మనకు ఎక్కువ వస్తుంది. సో ద మిత్ ఈస్ క్లియర్డ్ హియర్. అంటే మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హౌ యూ రైడ్, ద వెయిట్ అండ్ అదర్ థింగ్స్ మ్యాటర్ టు. సో యూ కెన్ చేంజ్ యువర్ రైడింగ్, అంటే మనం ఎలా రైడ్ చేస్తున్నాం అనేది కొంచెం మనం చేంజ్ చేసుకుంటే సో మైలేజ్ మనకు బెటర్ ఇవ్వచ్చు. నాకు 107 వచ్చింది, మేబీ కస్టమర్ రైడింగ్ పొజిషన్ ఆర్ రైడింగ్ వే బట్టి మేబీ ఒక 10 or 15 కిలోమీటర్స్, లేకపోతే మోస్ట్లీ 10 కిలోమీటర్స్ డిఫరెంట్ వస్తుంది అంతే. సో యా, ద ఫైనల్ టెస్టెడ్ మైలేజ్ ఆఫ్ అవర్ 100 kilometer model is 107 kilometers. So yeah guys, thank you for watching the video and stay tuned and subscribe for more updates on our EV channel. Thank you very much.